ఒకసారి ఒక దట్టమైన అడవిలో ఒక ఏనుగు నివసించేది. అది తన చుట్టూ ఉన్న అన్ని జీవుల కంటే తనను తాను పరాక్రమమైనదిగా, గొప్పదానిలాగా భావించి అహంకారంతో గర్వంగా ఉండేది. ప్రతిరోజు తన తొండాన్ని ఊపుతూ అందరికీ వినబడేలా బిగ్గరగా అరుస్తూ అడవి మొత్తం కవాతు చేయడానికి ఇష్టపడేది. ఇప్పుడు ఏనుగు తిరిగే ప్రదేశానికి సమీపంలో, మరీ ఎక్కువ దూరంలో కాకుండా కష్టపడి పనిచేస్తూ ఎప్పుడూ సందడిగా ఉండే చీమల కాలనీ ఉంది. ఆ చీమలు చిన్నవి కానీ చాలా బిజీగా ఉండేవి. కొమ్మలు మరియు ఆకులతో తిరుగుతూ తమ ఇళ్లను నిర్మించుకోవడం మరియు ఆహారాన్ని సేకరించడం వంటి పనులు చేస్తుండేవి. ఒకరోజు ఏనుగు అడవి గుండా షికారు చేస్తున్నప్పుడు చీమలు కష్టపడి పనిచేస్తున్నాయని గుర్తించింది. అది చూసి ముసిముసి నవ్వులతో, "ఈ బలహీనమైన చీమలను చూడు. అవి చెత్త జీవుల కోసం విశ్రాంతంగా లేకుండా పనిచేస్తుంటే, బలమైన ఏనుగు అయిన నేను తొండం కూడా ఎత్తకుండా అడవి ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నాను" అని మనసులో అనుకొని, "నా ప్రియమైన చిన్న చీమల్లారా, మీరు ఎందుకు కష్టపడుతున్నారు? రండి, నాతో కలవండి. అందరం కలిసి అడవిని ఆస్వాదిద్దాం. ఈ హడావిడి మరియు సందడి అంతా అవసరం లేదు. నేనైతే తొండం కూడా ఎత్తకుండా అడవి ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నాను" అని అంది. కాని చీమలు శ్రమించి చిన్న జీవులు కావడంతో ఎత్తులో చిన్నవిగా ఉన్నప్పటికీ జ్ఞానానికి లోటు లేదు. ఏనుగు యొక్క ఆట పట్టింపులను ఏమాత్రం పట్టించుకోకుండా తల ఊపి తమ బిజీ పనిని కొనసాగించాయి. అయినప్పటికీ తెలివైన చీమల రాణి ఏనుగు యొక్క ఎగతాళి ఉద్దేశాన్ని గమనించి ఏనుగు యొక్క పెరుగుతున్న అహంకారాన్ని పసిగట్టింది. ఏనుగుకు గుణపాఠం చెప్పడానికి ఇదే మంచి సమయం అని నిర్ణయించుకొని దానిని సరైన దిశలో నడిపించడం అవసరమని గ్రహించింది. ఆ రాత్రి మెరిసే నక్షత్రాల కింద ఏనుగు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు చీమలు తమ సీక్రెట్ మిషన్ను ప్రారంభించాయి. అవి ఏనుగు యొక్క అపారమైన శరీరంపైకి ఎక్కి వాటి చిన్న పాదాలతో తల నుండి తోక వరకు గీతలు వేస్తూ క్లిష్టమైన నమూనాలను వేశాయి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఏనుగు తెలివైన చీమలచే రూపొందించబడిన అద్భుతమైన డిజైన్లో తనను తాను చూసుకొని, చీమలు చిన్నవి అయినా అన్నీ కలిసి ఎంత పని అయినా చెయ్యగలవని నిరూపించాయి అని అనుకుంది. వాటి ఐక్యత మరియు దృఢ సంకల్పానికి ఆశ్చర్యపోయి వినయానికి గురైన ఏనుగు తన గర్వాన్ని తగ్గించుకొని చీమల రాణిని సమీపించింది. "నన్ను క్షమించు తెలివైన రాణి. దయచేసి నా మునుపటి హేళనను క్షమించండి. నేను మీ కాలనీ యొక్క బలం, ఐక్యత మరియు స్థితిస్థాపకతను తక్కువగా అంచనా వేశాను. మీరు నాకు సహకారం మరియు కష్టపడి పనిచేసే మార్గాలను నేర్పిస్తారా" అని అడిగింది. ఏనుగు చిత్తశుద్ధికి ముగ్ధురాలైన చీమల రాణి సహాయం చేయడానికి అంగీకరించింది. ఆమె మార్గదర్శకత్వంలో ఏనుగు చీమలకు వాటి పనుల్లో సహాయం చేయడం ప్రారంభించింది. బరువైన వస్తువులను ఎత్తడానికి మరియు వాటి కోసం మార్గాలను క్లియర్ చేయడానికి తన శక్తిని ఉపయోగించింది. రోజులు వారాలుగా మారాయి. ఏనుగు వినయం, సహకారం మరియు ప్రతి జీవి, అది ఎంత చిన్నదైనా, వాటి ప్రాముఖ్యత గురించి విలువైన పాఠాలు నేర్చుకుంది. చీమలతో కలిసి అడవిని, అందులోని నివాసులందరికీ మంచి ప్రదేశంగా మార్చడానికి ఏనుగు విశ్రాంతి లేకుండా పనిచేసింది. కాబట్టి ఒకప్పుడు అహంకారంతో ఉన్న ఏనుగు అడవిలో ఐక్యత మరియు జట్టు కృషికి చిహ్నంగా మారింది. నిజమైన బలం పరిమాణం లేదా శక్తిలో కాదు, గొప్ప మంచి కోసం కలిసి పనిచేయాలనే సంకల్పంలో ఉందని అందరికీ గుర్తు చేస్తుంది.